ఈ మార్చి నెలలో పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి, డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మార్చి నెల మొనగాడు ఎవరు సినిమాల్లో అంటూ చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు సినిమా ప్రేమికులు. మరి ఈ సినిమా రంగం విషయానికి వస్తే కొన్ని సినిమాల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని సినిమాల మీద కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఇంకొన్ని సినిమాల మీద మొత్తానికి ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. సో మరి పెద్ద పెద్ద సినిమాల విషయానికి వస్తే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది, ఇంకొక వైపు దురంధర్ 2 సినిమా ఉంది, ఇంకొక వైపు టాక్సిక్ సినిమా ఉంది. ఇవి పెద్ద సినిమాలుగా చెప్పుకుంటున్నాం. సో మరికొన్ని సినిమాలు సతీ లీలావతి కావచ్చు, లేకపోతే బ్యాండ్ మేళం కావచ్చు, ఈ విధంగా చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా అన్ని సినిమాలకి మాత్రం ఆదరణ కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు కూడా పడిపోవచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో అసలు ఎక్స్పెక్టేషన్సే లేని సినిమాలు కూడా హిట్ కావచ్చు. సో ఈ విధంగా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అందరి చూపు కూడా ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ వచ్చినటువంటి ఓజీ సినిమాతోని సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. అప్పటి వరకు చాలా మంది 100 కోట్ల క్లబ్ కూడా లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి హేళన చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఓజీ సినిమాతోని 100 కోట్లు కాదు, 200 కాదు, ఏకంగా 300 కోట్ల క్లబ్లోకి చేరేశాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హరిశంకర్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన చాలా భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ముందొచ్చినటువంటి సినిమా గబ్బర్ సింగ్ సినిమా. ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ సంపాదించింది, ఏ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయనేది మనందరికీ తెలుసు. స్టిల్ ఇప్పటి కూడా గబ్బర్ సింగ్ సినిమా అంటే ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఆ సినిమాతోని అసలు చాలా మందికి కూడా ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రావాలి అనే రేంజ్లో అందరూ కూడా అనుకున్నారు. సో ఇప్పుడు అలాంటి కాంబినేషన్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్లో భారీ స్థాయిలో ఉన్నాయి. సో ఇంకొక వైపు టాక్సిక్ సినిమా, యష్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత రాబోతున్నటువంటి మొదటి సినిమా టాక్సిక్ కాబట్టి వచ్చినటువంటి టీజర్లో 2 టీజర్లలో కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సో మరి మొత్తం కూడా విధ్వంసం లాగా మనకు కనిపిస్తుంది. ఆ సినిమా మీద కూడా భారీ స్థాయిలోని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సో ఇంకొక వైపు చూసుకుంటే దురంధర్ 2 సినిమా. మరి దురంధర్ పార్ట్ 1 సినిమా అనేది ఓన్లీ హిందీ వర్షన్లో వచ్చినప్పటికీ అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంత భారీ స్థాయిలో కలెక్షన్స్కి అంటే ఎంత భారీ స్థాయిలో ఆదరణ వచ్చింది మనం చూసాం. సో మరి అంత భారీ స్థాయిలో ఆదరణ వచ్చిన తర్వాత తెలుగులో కూడా మాకు కావాలి అని చెప్పేసి చాలామంది కూడా సినిమాని కోరుకున్నారు. స్టిల్ అప్పటికి కూడా హిందీ వర్షన్ పార్ట్ 1ని కూడా తెలుగు ప్రేక్షకులు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అన్ని భాషల్లో కూడా దురంధర్ 2 అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో కొంతమంది భాషా భావాన్ని చూసుకుంటూ మరి ఇప్పుడు టాక్సిక్ సినిమా వచ్చేసరికి తెలుగులో డబ్ అవుతుంది అండ్ దురంధర్ 2 సినిమా కూడా తెలుగులో డబ్ అవుతుంది. సో మరి ఓవరాల్గా ఒరిజినల్ తెలుగు సినిమా ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సినిమానే ప్రిఫర్ చేస్తామని ఎక్కువ మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మన తెలుగు వాళ్ళకి అలాంటి తేడాలు ఏమి ఉండకపోయేది కాదు. సినిమా బాగుందంటే ఖచ్చితంగా ఆదరించేవాళ్ళు. కానీ రీసెంట్ టైంలో కన్నడ వాళ్ళు మేము కన్నడ సినిమాలే చూస్తాము, తెలుగు సినిమాలని మేము చూడము, ఆడనివ్వము అని చెప్పేసి తమిళ్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ మన వాళ్ళు ఆ విధంగా అనుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా చేయరు. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. మరి ఈ మార్చ్లో రాబోయే ఇన్ని సినిమాల్లో మార్చ్ని గెలిచేది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.